హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి. వాళ్ళు ఎంతో రుచిగా తయారు చేసుకునే మష్రూమ్ పులావ్ని చూద్దాము. దానికి ముందుగా 2 పావుల బియ్యం ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక 2 ప్యాకెట్స్ ఆఫ్ మష్రూమ్ శుభ్రంగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సో పేస్ట్కి మనకి జీలకర్ర, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి, కొబ్బరి ముక్కలు, కొత్తిమీర వేసుకొని ఇలా పేస్ట్ కింద చేసుకోండి. ఇంకా టొమాటో ముక్కలను కూడా పేస్ట్ కింద చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక బిర్యానీ దినుసులు వేసుకొని మనం తయారు చేసుకున్న పేస్ట్ని వేసేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయినంతసేపు. అది కొంచెం అయ్యాక టొమాటో పేస్ట్ని కూడా వేసేసుకోండి. ఆ టొమాటో పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత పచ్చివాసన అంతా పోయాక ఉప్పు, పసుపు, కారం తగినంత వేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఇంకా కట్ చేసుకుని పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు వేసుకొని ఆ మష్రూమ్స్ అంతటికి ఈ మసాలాని పట్టేటట్టు బాగా కలుపుకోండి. సో ఇలా బాగా మిక్స్ అయిన మష్రూమ్ ముక్కలు ఒక 10 to 15 మినిట్స్లో ఉడికిపోతుంది బాగా. సో ఇలా ఉడికిన తర్వాత వాటరీ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం 2 పావుల బియ్యంని వేసేసుకొని మొత్తం బియ్యంకి పట్టేటట్టు బాగా కలిపేసుకున్నాక దీనికి మనకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పడుతుంది. సో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని మూత పెట్టేసుకున్నాక ఒక 15-20 మినిట్స్లో బాగా ఉడికిపోయి రెడీగా అయిపోతుంది. ఇందులో కొత్తిమీర అలాగే ఫ్రై చేసుకున్న కాజు వేసుకొని అలా లైట్గా కలిపేసుకోండి. అంతే రెడీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.